హలో హాయ్ అండి. ఈరోజు నేను ఫస్ట్ టైం అప్పడాలు ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయో చూద్దాం. అందుకోసం ఏం చేశాను అంటే ముందుగా సగ్గుబియ్యం మరియు శనగపప్పును తీసుకుని 4 అవర్స్ వరకు మ్యారినేట్ చేస్తానండి. ఇప్పుడు ఒక 8 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. వాటిని తొడుములు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. అల్లం ముక్క, ఒక పెద్ద అల్లం ముక్క తీసుకుని ఒక 8, 9 ముక్కలు వరకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ అల్లం ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ముందు నానబెట్టుకున్నాను కదండి, 4 గంటలు నానబెట్టిన ఈ శనగపప్పు, ఇంకా ఇవేంటివి సాబుదానా, సగ్గుబియ్యం, ఈ రెండింటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు వరిపిండి తీసుకోవాలి కదా, నేను 2.5 కప్ వరకు వరిపిండి తీసుకుంటున్నాను. అదే వరిపిండి లేదా బియ్యం పిండి. 2.5 కప్స్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ కేజీ వస్తుంది. సో దీంట్లో నేను ఈ పేస్ట్ వేసేసిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేశానండి. ఆ నెయ్యి క్లిప్ మిస్ చేసేసాను. సో మీరైతే యాడ్ చేసుకోండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే గుల్లగా వస్తాయంట. సో ఈ వరిపిండిలో ఆల్రెడీ సగ్గుబియ్యం, శనగపప్పు వేస్తాను. నెక్స్ట్ కరివేపాకు కూడా వేస్తాను. వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసాం, సగ్గుబియ్యం వేస్తాం, కరివేపాకు అన్నీ వేసేసాం కదండి. ఏం మర్చిపోకుండా అన్నీ వేస్తాం కదా. ఇప్పుడైతే మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 2 చేతులు యూస్ చేసి మిక్స్ చేసుకోండి. తర్వాత 2 ముద్దలుగా చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఒకటి కష్టంగా ఉంటే హాఫ్ వాటర్ వేసుకుంటూ హాఫ్ 2 ముద్దల కింద అయితే రెడీ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా ముద్దలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఉండలుగా చేసి దాన్ని అప్పడాలుగా ఒత్తుకోవాలి. సో చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మిగతా పిండిని ఈ విధంగా అయితే కవర్ చేసేసుకోండి తడిగుడ్డతో. ఇప్పుడు అప్పడాల మేకర్ ఉంటే అప్పడాల మేకర్తో ఈజీగా చేసేయచ్చు. అయితే నా దగ్గర అప్పడాల మేకర్ కూడా లేదు. అందుకోసం నేను ఇలా డబ్బాకైతే కవర్ తొడిగి దానికి నూనె రాశాను. ఇక్కడ ఈ కవర్ మీద కూడా ఆయిల్ స్ప్రెడ్ చేశానమాట. సో ఈ విధంగా అయితే తిప్పలు పడ్డానండి నేను ఈ అప్పడాలు చేయడానికి. అయితే అప్పడాలు కర్ర ఉంటే, అదే అప్పడాలు ఒత్తుకుని దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అది ఉంటే బాగుంటుంది మిషన్. ఇప్పుడు నేను రైస్ బ్రైన్ ఆయిల్ అయితే యూజ్ చేసేస్తున్నాను. రైస్ బ్రైన్ ఆయిల్ అయితే కొలెస్ట్రాల్ ఫ్రీ, హెల్త్ మంచిది, అది ఇది అంటున్నారని, అంటే మీకు కాక నూనె అనుకుంటారేమోనని రైస్ బ్రైన్ ఆయిల్ అని మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు అప్పడాలు అయితే వేసేసి ఈ విధంగా అయితే తీసేసుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుందని గిన్నెలో పెట్టానమాట. సో మిగతాది ఈ టిష్యూ పేపర్ లాగేస్తుంది కదా, అంటే ఫస్ట్ చూడగానే కొంచెం ఆయిలీగా ఉంటాయి కానీ తర్వాత ఏముండదండి, బియ్యం పిండి కదా. సో ఫైనల్లీ ఈ విధంగా అప్పడాలు అయితే తయారైపోయినాయి. ఇవి టేస్ట్ కూడా బాగానే వచ్చినాయి అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.